అబ్బా ఈ కూలో నుంచి కాళ్ళు లాగేస్తున్నాయి రా బాబు. కాలు సార్ 5 పైసలు ఇవ్వండి సార్. పోరా 5 పైసలు లేక వస్తుంటే పోరా. అరే ఆఫీసు టైం అయిపోతుంది. కర్మ చాపా తలగా తెచ్చుకుని ఇక్కడే పడుకుంటే నయంలాగా ఉంది. ఏమయ్యా పులిరాజు ఏమిటయ్యా మంచి గాలి వస్తుంది. ఆ గాలేసినట్టే ఉంది. తెల్లవారు 4 గంటల నుంచి వస్తున్నాం ఇక్కడ. ఏం కావట్లేదా? ఆడుకుంటా అనుకుంటాం మరి ఏమన్నా పచ్చేరులు అనుకున్నాం. ఏమయ్యా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం ఏంటి? ఇంత అమాయకుడు పెట్టయ్యా. అందుకని మ్యాథ్స్ ఉద్యోగం చేస్తున్నా. ఏది కాదు ఇదిగా 2 కిలోల బియ్యం 1/2 కిలో గోధుమ రవ్వ అందరా మామయ్య లేదని చెప్పాడు. కొలవక వెళ్ళండి. కొలు ఏటా తొక్కిసాట ఓ పద్ధతి ఓ సిస్టమ్ ఏమి లేదంటే పువ్వంటే పువ్వే. చూడండి అప్పర్దారు గారు, మీ అల్లుడు గారు మరీ ఆలస్యం చేస్తున్నారు. కాస్త త్వరగా ఇప్పించి ఏర్పాటు చేయండి బాబు. త్వరగానే ఇస్తాడు. ఆడికైనా 10 చేతుల కింద ఉన్నాయేటే. అరే అల్లుడా పులిరాజా ఎందుకు అలాగే 4 కిలోలు బియ్యం వేయడానికి అలాగే ఏడిపిస్తా. పాపం పిల్లలతో ఉన్నారా? ఎక్కడున్నాయి రాళ్ళు కలిపిన బియ్యం అయిపోయాయి. నిజంగానే రాళ్ళు కలిపిన బియ్యం బత్తాలన్నీ అయిపోయి మావయ్య. నా పరువు ఎప్పుడో గంగలో కలిపేస్తారు. ఈ నీళ్ళు ఎడిసిన వ్యాపారం చిటికే తెలియదు. అసేమిలవి ఆ రాళ్ళు కలిపిన బత్తాలు మూల ఏడ్చి ఓపెని చెయ్యి. పాపం ప్రజానీకం ఎంతసేపు నుంచి కూలో నిలబడ్డారా? అలాగే మావయ్య నుండి చెప్పండి. కాంట్రాక్టర్ గారు ఇలాగొచ్చారేంటి? నీ దుంపదేగా మర్చిపోయా పొద్దున ఇంతగా చెప్తే. బాస్ అవి సీల్ చేసి ఎప్పుడో పెట్టేసానా? అరే అల్లుడా పులిరాజా సీల్ చేసిన ప్యాకెట్లు ఆయన కార్లో పెట్టాయి. పందరు పట్ల చూడండి ఎంత దారుణం. మనం పొద్దు నుంచి ఇక్కడ చూస్తున్నాం. ఆయన గారు ఇప్పుడు కారులో వచ్చాడని దండం పెట్టి ఇచ్చి పంపిస్తున్నాడు. చాలే ఊరుకో. ఆయన ఈ ఊరికి పేరు మోసిన కాంట్రాక్టర్. బ్రతుకున్న వాళ్ళనే పాతి పెట్టించేయగలడు. ఆపండి, ముందు ఆ సామాన్లు లోపల పెట్టించండి. అయ్యా మీరు కూడా వచ్చి క్యూలో నిలబడండి. సారథి నన్ను క్యూలో నుంచోమనడానికి నువ్వెవరు? మీకంటే ముందుగా వచ్చి క్యూలో నించున్నవాడిని. ఏటేటా ఇసురు ఎవరనుకున్నావేటే? కాంట్రాక్టర్ సత్యమూర్తి నర్సాధికారి. లక్షాధికారి అయినా సరే భిక్షాధికారి అయినా సరే ఎవరైనా సరే సరుకు కావాలంటే వచ్చి క్యూలో నిల్చోవలసిందే. నాకు అవతల పోలేని పనులున్నాయి. ఆ జనాన్ని చూడండి సార్, తెల్లారుసాము 4 గంటలకే వచ్చి క్యూలో నిలబడ్డారు. ఒళ్ళో పాపలను ఉయ్యాల్లో పడక వేసి వచ్చిన తల్లులున్నారు. కాళ్ళ మీద నిలబడలేని వృద్ధులున్నారు. కష్టపడితే గాని పొట్టగడవని కూలివాడు ఉన్నారు. ఆఫీసులకు పోయే ఉద్యోగస్తులున్నారు, మాస్టర్లున్నారు, విద్యార్థులున్నారు. ఇంతమందిని కాదని మీరు ముందుకు రావటం అన్యాయం సార్. మీరు వెళ్ళి క్యూలో నిలబడండి, లేకపోతే మీరు మీ కారు పోలీస్ స్టేషన్ లో ఉంటాయి. జాగ్రత్త. అప్పుడు ఏమిటి న్యూసెన్స్? చిచ్చి ఒక్క పని కూడా తిన్నగా చేయవు కదా. ఇలాంటి వాడు ఊరుకు ఒకడుంటే చాలు బాబు. కరెక్ట్. మొత్తానికి మీరు భలే గట్టివారండి. ముందర మా మావయ్యని క్యూలో నిలబెట్టండి. ఏం చేయలే.